నమస్తే అందరికీ. ఈ వీడియోలో మనం టెట్‌కి సంబంధించిన ఇంగ్లీష్ కంటెంట్‌లో భాగంగా క్లాస్ 3 ఇంగ్లీష్‌ని స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్‌గా గ్రామర్ స్టార్ట్ చేయొచ్చు కదా! ఇలా ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. కానీ టెక్స్చువల్ గ్రామర్‌ని కనుక మనం ఒకసారి పూర్తిగా అర్థం చేసుకుంటే ఏ టాపిక్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో తెలుస్తుంది. అలాగే వాటి యొక్క డెప్త్, ఏరియాస్ కూడా మనకు అర్థమవుతాయి. సో ఇక క్లాస్‌లోకి వెళ్దామా? క్లాస్ 3 ఫస్ట్ లెసన్‌లో పేజ్ నెంబర్ 12లో ఆపోజిట్స్ అని ఇచ్చారు. సో ఇవన్నీ ఏంటంటే వొకాబులరీ కిందకి యూజ్ అవుతాయి మనకి. సో రిచ్, పూర్, యెస్, నో, టేక్, గివ్, రైట్, రాంగ్ అని మనకి సెంటెన్సెస్ ఇచ్చి అండర్‌లైన్డ్ వర్డ్‌కి ఆపోజిట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి అండ్ అంటే లింకర్ అనే కంజంక్షన్ కిందకి యూజ్ అవుతుంది. సో 2 వర్డ్స్ ఇచ్చేసి దాన్ని కాంబినేషన్‌లో జాయిన్ చేసేటప్పుడు అండ్‌గా మనం జాయిన్ చేయొచ్చు. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్స్‌లో సో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ అండ్ లాస్ట్‌లో ఫుల్ స్టాప్‌తో ఎండ్ అవుతుంది అనేసి ఇది థర్డ్ క్లాస్ కాబట్టి ఇంతవరకు కామాస్, ఫుల్ స్టాప్స్, స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సెకండ్ వచ్చేసి స్వామి అండ్ ద మ్యాజిక్ బీన్స్. దాంట్లో రైమింగ్ వర్డ్స్. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఇచ్చింది నేమింగ్ వర్డ్స్ అని ఇచ్చారు. నేమింగ్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ నౌన్స్. నేమ్స్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ దీస్ ఆర్ కాల్డ్ నేమింగ్ వర్డ్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఏంటంటే ఆర్డర్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ కమాండ్స్ కానీ రిక్వెస్ట్ కానీ అనేసి సెంటెన్సెస్ గురించి టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో పాటుగా ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఈ క్లాస్లో ఇచ్చారు. ఓపెన్ యువర్ బుక్, సిట్ డౌన్ ప్లీజ్, బ్రింగ్ ద ప్లేట్, కోమ్ యువర్ హెయిర్, గివ్ యువర్ బుక్, టేక్ దిస్ పెన్సిల్ అని. ఇవి నెక్స్ట్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అండ్ హీ వర్డ్స్ అండ్ షీ వర్డ్స్ అనేసి. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఐ లైక్ ఇట్ దిస్ వేలో ప్రపోజిషన్స్ కింద అండర్, ఆన్, ఇన్ అనేసి ద క్యాట్ ఈజ్ అండర్ ద చైర్, ద డాగ్ ఈజ్ ఆన్ ద హౌస్, ద షూస్ ఆర్ ఇన్ ద బాక్స్. ప్రపోజిషన్స్ ఆన్, ఇన్ అండ్ అండర్ గురించి దే టెల్ అస్ వేర్ ద నౌన్స్ ఎక్కడ ఉంటాయి, పొజిషన్స్ గురించి చెప్పేదే ప్రపోజిషన్స్ అని ప్రపోజిషన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ నెసెసరీ పంక్చుయేషన్స్. ఫోర్త్ లెసన్ వచ్చేసి ఇక్కడ యాడ్జెక్టివ్స్ గురించి మనకి ఇచ్చారు. యాడ్జెక్టివ్స్ ఆర్ నథింగ్ బట్ డిస్క్రైబింగ్ వర్డ్స్, డిస్క్రైబింగ్ నౌన్స్ గురించి కూడా చెప్పొచ్చు మనము. వీఆర్ బయింగ్ ఫ్రెష్ యాపిల్స్, హౌ ఆర్ ద యాపిల్స్ అంటే ఫ్రెష్ అని. సో దీస్ ఆర్ యాడ్జెక్టివ్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్యాట్ బాయ్, టాల్ గర్ల్, లవ్లీ డాల్, 3 బనానాస్ అని. సో అక్కడ ఆర్డర్ కూడా ఉంటుంది మనకి యాడ్జెక్టివ్స్లో. కలర్, సైజ్, షేప్, అపియరెన్స్, ఫీలింగ్, నెంబర్స్ అండ్ క్వాంటిటీ ఇవన్నీ కూడా మనం యాడ్జెక్టివ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆపోజిట్స్ బిగ్, స్మాల్, ఫ్యాట్, థిన్, హాట్, కూల్, టాల్, షార్ట్, రిచ్, పూర్, న్యూ, ఓల్డ్, ఫస్ట్, లాస్ట్, గుడ్, బ్యాడ్. అండ్ ఇవి వచ్చేసి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కిందకి. అండ్ నెక్స్ట్ మిస్సింగ్ లెటర్స్. సో ఇక్కడ ఏంటంటే సేమ్ లెటర్ని డబల్గా యూస్ చేశారు. సో నెక్స్ట్ లెసన్ ఫిఫ్త్ లెసన్ ఫౌండ్, ప్లాంటెడ్, కట్, మేడ్ అనేవి వర్బ్ని ఇంట్రడ్యూస్ చేసి చెప్పారనమాట. ఇక్కడ డక్ ఏం చేస్తుందంటే క్వాక్డ్, స్లెప్డ్ అని, క్యాట్ పర్డ్ అని, పిగ్ గ్రాంటెడ్ అని, మిల్లర్ ఏమో గ్రౌండ్ చేశాడు అనేసి వర్బ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇంకొకటి పాలిండ్రోమ్స్ అంటే ఎటు నుంచి చదివినా కూడా సేమ్ స్పెల్లింగ్ వచ్చే వాటిని పాలిండ్రోమ్ వర్డ్స్ అని చెప్పారు. మేరీ అండ్ ద 3 బియర్స్లో. నెక్స్ట్ ఇక్కడ 2 గురించి ఇచ్చారు. దిస్ పాయసం ఈజ్ టూ హాట్ టు ఈట్, ద చైర్ ఈజ్ టూ బిగ్ టు సిట్, దిస్ బెడ్ ఈజ్ టూ హార్డ్ టు స్లీప్ అని 2 గురించి. టూ హై టు బ్రింగ్ ఇట్. నెక్స్ట్ ఇవి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అండ్ క్వశ్చనింగ్ వర్డ్స్ హూ, వాట్, వై, వెన్ అండ్ వేర్ అండ్ హౌ అనేసి క్వశ్చనింగ్ వర్డ్స్ గురించి ఇచ్చారు. సెవెంత్ లెసన్లో ద ర్యాబిట్ వాజ్ నాట్ బ్యాడ్ ఎట్ రన్నింగ్. నాట్ బ్యాడ్కి ఆపోజిట్గా గుడ్ అనేసి. సో ఇచ్చిన అండర్లైన్ వర్డ్కి ఆపోజిట్స్గా యూజ్ చేయాల్సిన వర్డ్స్ అండ్ సింగులర్ అండ్ ప్లూరల్స్. మోస్ట్ నేమింగ్ వర్డ్స్ టేక్స్ ఎస్ టు ఫార్మ్ ప్లూరల్స్ అనేసి ఇక్కడ ఎస్ ఫార్మ్స్ అనేసి ఇచ్చారు, సింగులర్ అండ్ ప్లూరల్స్. నెక్స్ట్ ఎయిత్ లెసన్ వచ్చేసి ఇక్కడ యాక్షన్ వర్డ్స్ ఇచ్చారు. ఇంట్రడక్షన్ టు నౌన్స్ అని, నౌన్స్ యాక్షన్ వర్డ్స్ అని కూడా ఇచ్చారు. ఈ వీడియోలో చెప్పుకున్న టాపిక్ నోట్స్ పిక్స్ని ఇస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియోని పాజ్ చేసి చెక్ చేయండి. క్లాస్ వైజ్ వీడియోస్ అయ్యాక మన టెట్ కంటెంట్ టాపిక్స్ని ఒక్కొక్కటిగా వీడియో చేయటం జరుగుతుంది. మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.